ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 18 వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 18లో నేను వచ్చేసి 62 అయితే ఉన్నానండి. అలాగే డే 17 మీరు చూసినట్టయితే 62.10 అయితే ఉన్నాను. 100 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఈ వీడియో వచ్చేసి బిఫోర్ సంక్రాంతి షూట్ చేసిన వీడియో అండి. అయితే తర్వాత వెయిట్ గెయిన్ అయ్యానా, వెయిట్ లాస్ అయ్యానా, లేదా స్టెబుల్‌గా ఉన్నానా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అయితే ఇంకా ఈరోజు డే 18లో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసం అని చెప్పేసి యాష్ గాడ్ జ్యూస్ అయితే తీసుకోబోతున్నాను. అదే అండి గుమ్మడికాయ జ్యూస్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. గుమ్మడికాయ బయట ఉన్న దిష్టినే కాదండి, మన బాడీలో ఉన్న బ్యాడ్ కూడా పోగొడుతుంది అనమాట. అందుకని మనం గుమ్మడికాయని అప్పుడప్పుడు మనం డీటాక్స్ డ్రింక్ కింద తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఫ్లష్ ఔట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో 96% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం హైడ్రేటెడ్‌గా ఉండేలాగా కాపాడుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. ఇంకా మన స్కిన్ హెల్త్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇది మన మెటబాలిజంని బూస్ట్ చేసి మన కలోరీస్‌ని బర్న్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంక దీని పైనున్న చెక్కయితే తీసేసి, అందులో ఉన్న గింజలు కూడా రిమూవ్ చేసేసానండి. అంటే ఎక్కువ రోజులైందనమాట తెచ్చి. నాకైతే ముదిరినట్టుగా అనిపిచ్చింది. ఇంక ఇందులో అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి మంచిగా ఇలా మెత్తగా అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇంక మా వారు నేను తాగబోతున్నాం కాబట్టి నేను 2 గ్లాసెస్ వచ్చేలాగా అయితే చూసుకున్నాననమాట. ఫస్ట్ నేనైతే తాగేస్తాను. తర్వాత తను లేచిన తర్వాత అయితే తనకిచ్చేస్తాను. ఇంకా నేనైతే మంచిగా ఫిల్టర్ చేసుకున్నానండి. పిప్పితో అయితే తాగట్లేదు నేనిక్కడ. ఇదిగోండి తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అనంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందనమాట. అయితే దీని టేస్ట్ వచ్చేసి మనం కీరా దోసకాయ తింటాం కదా! సేమ్ అలాగే ఉంటదండి. ఇంకా ఏదో రకంగా ఉంటది, ఏదో స్మెల్ వస్తది అని అనుకుంటాం గానీ అలా ఏమీ ఉండదు. చాలా బావుంటది. ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఈరోజు అంత పెద్ద గ్లాస్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగాననమాట. కొంచెం కాకుండా చాలా ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇడ్లీ మౌల్డ్స్‌కైతే నెయ్యిని గ్రీస్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే ఇడ్లీ చేయబోతున్నాను. రాగి ఇడ్లీ. ఇంకా ఇలా అన్ని మౌల్డ్స్‌కైతే నెయ్యి అయితే అప్లై చేసేసుకొని ఇలా ప్లేట్‌లోకైతే నేను ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాను. ఈరోజైతే రాగి ఇడ్లీ చేయబోతున్నానండి. ఇలా రాగి ఇడ్లీ తీసుకోవడం వల్ల అయితే మనకి కాల్షియం బాగా లభిస్తుంది. అలాగే మనకి స్లోగా డైజెషన్ అవుతుందనమాట. ఇందులో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి స్లోగా డైజెషన్ అవ్వడం వల్ల ఏంటి అనంటే మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వైట్ ఇడ్లీయే కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇందులో ఇంకా కావాలి అనంటే క్యారెట్ తురుము, ఇంకా బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు అవి కూడా యాడ్ చేస్తాను. ఈరోజు మాత్రం ప్లెయిన్‌గా రాగి మాత్రమే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా చట్నీ కోసమైతే నేనైతే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఈరోజు పల్లీ చట్నీ తీసుకోబోతున్నాను. ఇదిగోండి కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని అందులోనే ఒక్కటే ఒక ఎండుమిర్చి యాడ్ చేశానండి. ఎందుకంటే పాప కూడా తింటుంది కదా! మళ్ళీ ఎక్కువ కారం అయితే తను తినదనమాట. అందుకని చెప్పేసి ఆహ్, ఒక్కటే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక్క గుప్పెడైతే పుట్నాలయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మనం పల్లీ చట్నీ తీసుకోవడం వల్ల మనకు గుడ్ ఫ్యాట్ వస్తుంది. అలాగే మంచిగా ప్రోటీన్ కూడా లభిస్తుందనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటదండి. కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందనమాట. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి కొంచెం అయితే నేను ఏమంటారు దీన్ని కొబ్బరైతే యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కాదు. కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను కదా! ఇంకా కొత్తిమీరని ఫస్ట్ యాడ్ చేసుకొని, అందులో అయితే ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని, అందులోనే కొంచెం సాల్టు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఇలా గ్రైండ్ చేసేసుకొని, తర్వాత అయితే పోపయితే పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడైతే కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేస్తుంటాను. ఈరోజైతే కొంచెమే వేశాను. అందుకని గ్రీన్ కలర్ అయితే రాలేదు. కొంచెమే గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇడ్లీ అయితే ఈరోజు ప్లేట్‌లో పెట్టేసుకొని నా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను.
ఎక్కువ చట్నీ కాదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా ఏం కాదనమాట. అలాగే మీరు 1 కప్ కుదిరితే సాంబార్ కూడా తీసుకోవచ్చు. నేనైతే సాంబార్ తీసుకోలేదు. సాంబార్ కూడా తీసుకుంటే మనకి మంచిగా ఫైబర్ ఎక్కువగా లభిస్తుందనమాట. ఎందుకంటే మనం వెజిటబుల్స్ వేసుకుంటాము. అలాగే పప్పు ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదనమాట ఈరోజు. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పాపకి బాక్స్ ప్యాక్ చేసి తననైతే స్కూల్‌కి పంపించేసి, ఇంకా ఇంట్లో ఏదో ఒక వంట చేయాలి గదా! పండగ అంటే అని చెప్పి నేనైతే గవ్వలైతే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పిండి రెడీ చేసేసుకున్నానండి. ఇదిగోండి పిండిని కలిపేసి ఒక 15 నిమిషాలయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఈ గవ్వలు చేసుకునేది చెక్కుందనమాట. నాకు పెళ్ళైనప్పుడు మమ్మీ కొనిచ్చారు. ఇంకా అది యూజ్ చేసి అయితే అన్ని గవ్వలైతే చేసేసుకున్నాను ఇలాగా. ఇంకా మా పాప వచ్చిన తర్వాత అయితే మమ్మీ హనీ బియా అని అడుగుతుందనమాట. అదే హనీ బీ పిక్చర్ అలాగే ఉంటుంది గదా! అందుకని చెప్పేసి తను తినేటప్పుడు కూడా నన్ను అలాగే అడుగుతుందనమాట. మమ్మీ హనీ బియా అని చెప్పేసి. ఇంకా మంచిగా ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ వేడైపోయిన తర్వాత అయితే గవ్వలైతే అన్నీ వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. కరకరలాడేలాగా అయితే. అసలెప్పుడు మా అమ్మమ్మ, మా అమ్మ కలిసి చేసి పంపుతారు. ఈసారి ఇంక నేనే వద్దని చెప్పాను. మీరు పంపుతున్నారు కాకపోతే ట్రాన్స్‌పోర్ట్‌లో మొత్తం నలిగిపోతుంది. వద్దు అని చెప్పేసి ఇంకా అంటే సరే ఎలాగోలా నువ్వైనా కొన్ని చేసుకో అన్నారు. అసలు నాకు ఇప్పటివరకి అవసరం రాలేదు. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు పంపిస్తారు. కానీ ఇంకా తప్పదు ఇప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకోవాలి అని డిసైడ్ అయిపోయాననమాట. ఈరోజైతే గవ్వలు చేశాను. రోజు ఒక ఐటెం ఏదో ఒకటి అలా చేసుకున్నాననమాట. పండగకైతే మూకుడు పెట్టాలి అని చెప్పేసి అమ్మమ్మ అన్నారు. ఇంకా సర్లే చేద్దాము అని చెప్పేసి ఈరోజు ఇలా పాకం పట్టేసి బెల్లం గవ్వలైతే చేశాను. నాకు కూడా మంచిగా పాపకి బాక్స్‌లో స్నాక్ లాగా పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇదైతే స్టవ్ కట్టేసుకొని కూడా మనం పాన్ కింద పెట్టి తిప్పుతూ ఉంటే ఇలా అయిపోతాయండి. నేను షుగర్ అయితే యూజ్ చేయలేదండి. బెల్లం అయితే యాడ్ చేసి ఇలా బెల్లం గవ్వలైతే చేశాను. నేను కూడా టేస్ట్ చూసానండి. ఒక 3, 4 అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా కుదిరినాయి. మంచిగా కరకరలాడుతూ అంటే ఎక్కడ మెత్తగా ఉండడం కానీ అలా ఏమీ లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. మా పాపకు కూడా చాలా నచ్చినాయి. కాపోతే తను ఎక్కువగా తినట్లేదు. అంటే చాలా తక్కువగా తింటుందనమాట. ఇంకా మా వారు, మా పాపకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని వేసిస్తూ ఉన్నాను. ఇంక ఇదొచ్చేసి మా సంక్రాంతికి ఒక స్నాక్ ఐటెమ్ అనమాట. ఇంకా ఫాస్ట్‌గా లంచ్‌లోకి కర్రీ చేయాలి. కర్రీ చేసి పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి, ఇంకా ఇలా వేడి నీళ్ళలో అయితే పెద్ద పెద్దగానే కొంచెం కాలీఫ్లవర్ అయితే ముక్కలుగా చేసి ఏసేసాను. అంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి అని చెప్పేసి నాకు ముందే భయమనమాట. పురుగులేమన్నా వస్తాయేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసి తర్వాత వేడి నీళ్ళలో వేశాను. ఎలాంటి పురుగైతే లేదు. పువ్వయితే మంచిగా ఫ్రెష్‌గా ఉంది. ఇంక ఇలా అయితే మొత్తం వాటర్ డ్రైన్ చేసేసుకొని చాపర్‌లో వేసి చాప్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్‌గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఈ చాపర్ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను ఇన్‌స్టాకప్ వాళ్ళదైతే తీసుకున్నాను. చాలా డేస్ అయింది. చాలా సార్లు చెప్పాను కూడా చాలా బావుంది అని చెప్పేసి. ప్లాస్టిక్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అసలే పాపుంది కింద పడితే పగిలిపోతుందని చెప్పేసి నేనైతే స్టీల్‌దే తీసుకున్నానింకా. కాకపోతే లిడ్ మాత్రం ప్లాస్టిక్‌దే అండి. అంటే పగిలేలాగా అలా ఏం లేదండి. చాలా బావుంది లిడ్ అయితే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా చాప్ చేసైతే ఇచ్చిందనమాట. చాపర్ చూడండి అసలెంత బాగా చాప్ అయిపోయిందో అసలకి. ఇంకా ఫ్రై అయితే చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇంకా తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రై కోసం కడాయి పెట్టేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకుంటానండి నేను. తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం చాప్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అసలు చూడండి ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉంది. తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉందండి. అంటే ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి తినిపించాలంటే ఇలా మనం ట్రై చేయొచ్చు. మిక్సీ జార్‌లో వేస్తే మేబీ పేస్ట్ అయిపోతుందేమో. చాపర్‌లో వేసి జస్ట్ ఇలా పల్స్ లాగా ఇస్తూ ఉంటే ఇలా మంచిగా చాప్ అయిపోయిందనమాట. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత కారం వేసి ఇంకా నేనైతే స్టవ్ కట్టేసుకున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సారీ అండి. అసలు డైట్ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. నాకు అసలు చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే హాస్టల్‌లో కూడా చాలా వర్క్ ఉంటుందనమాట. అంటే మొత్తం
వాటర్ లీక్ అయిపోతుంది టెర్రస్ నుంచి. ఎందుకని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నామనమాట మేము మాటి మాటికి. అలాగే ఈ పాపని స్కూల్లో దింపి రావడము, తనకి స్కూల్లో సెలబ్రేషన్స్ అని, అలా ఏదో ఒక పని ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు డైట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. మధ్యలో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఒకరోజు స్టార్ట్ చేస్తున్నాను. కాపోతే ఫుడ్ అనేది కొంచెం క్వాంటిటీ లిమిటెడ్‌గా తీసుకుంటున్నాననమాట. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నా సంక్రాంతి తర్వాత నేను డైట్ చేయకపోయినా ఎంత వెయిట్ ఉన్నాను అనేదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈరోజైతే చపాతీస్ అయితే చేసుకుంటున్నాను లంచ్‌లోకి. మన మల్టీగ్రెయిన్ ఆటా ఉంది కదా! ఇంకా అదైతే మంచిగా కలిపేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా లంచ్ ప్లేట్ అయితే చూసేద్దాము. ఇదిగోండి ఒక చపాతీ తీసుకున్నాను. అలాగే ఎగ్ ఫ్రై కూడా చేశానండి. ఇంకా నేనైతే ఎగ్ ఫ్రై వీడియో అయితే చేయలేదు. అంటే ప్రోటీన్ కోసం కూడా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాం కదా లంచ్‌లో. ఈరోజైతే ఎగ్‌నైతే బాయిల్డ్ ఎగ్‌ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కాలీఫ్లవర్ ఫ్రై అయితే తీసుకున్నాను. తర్వాత ఒక రోటీ, ఇంకా కొంచెం కర్డ్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. అలాగే దీంతో పాటు మనం కొంచెం సలాడ్ కూడా తీసుకుంటాం కాబట్టి నా దగ్గర క్యారెట్, కీరా 2 అవైలబుల్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి మంచిగా క్యారెట్, కీరా కూడా ఎక్కువ పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా లంచ్ చేసేటప్పుడు మనం సలాడ్ గనుక పెట్టుకున్నట్టయితే ఫస్ట్ సలాడ్ తిని తర్వాత మనం పెట్టుకున్న ఫుడ్ అయితే తీసుకోండి. అంటే రైస్ కానీ, రోటీ కానీ. ఎందుకనంటే హ్మ్. మనకి ఎక్కువగా ఆకలనేది అనిపిచ్చదనమాట. సాలడ్ తినే వరకే హాఫ్ స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా మనకి ఇంకా ఎక్కువ తినాలి, ఇంకోసారి పెట్టుకోవాలి అనే ఫీలింగ్ రాకుండా ఉంటది. అందుకని సాలడ్ ఫస్ట్ అయితే తీసుకోండి. ఇదొచ్చేసి ఇంకా నా లంచ్ ప్లేట్ అనమాట ఈ రోజుకైతే. అయితే ఇంట్లో దానిమ్మ గింజలు గూడా ఉన్నాయండి. దానిమ్మ గింజలు వేసుకొని కర్డ్ రైస్ తింటే చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఇష్టము కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దానిమ్మ గింజలు కానీ, బీట్రూట్ తురుము కానీ, క్యారెట్ తురుము గానీ యాడ్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఏ ఫ్రూట్‌తో తింటారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం కీరా తీసుకుంటున్నాం, క్యారెట్ తీసుకుంటున్నాం కాబట్టి ఫైబర్ మంచిగా లభిస్తుందండి. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే మనకైతే మంచిగా డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఈరోజు స్మూతీ చేసుకుంటున్నాను. స్మూతీలోకొచ్చేసి పపాయ అయితే యూజ్ చేయబోతున్నానండి. కొన్ని పపాయ ముక్కలైతే యాడ్ చేసుకొని, ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి. అయితే మిల్క్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏమైందంటే పైన ఐస్ అయిందనమాట. ఇంకా అదైతే యాడ్ చేసేసుకొని ఇందులో అయితే లైన్ డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ యాడ్ చేసుకున్నానండి. ఈరోజు వేరే నట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా అయితే చేసేసుకొని స్మూతీ అయితే తాగేసాననమాట. యాక్చువల్‌గా నట్స్ నేను నానబెడదాం అనుకోని నానబెట్టడం మర్చిపోయాను. ఇంకా అందుకని ఓన్లీ చియా సీడ్స్ వేసేసి అయితే మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఈరోజు నా డిన్నర్‌ని అయితే ఫినిష్ చేశాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సారీ అండి. నిజంగా లేట్ అవుతుంటే నాకే బాధొచ్చేస్తుందనమాట. లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను.